ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము 10వ అధ్యాయము. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళుట. సౌనకుడు పలికెను. ధార్మిక శిరోమణి అయిన యుధిష్ఠిరుడు తన పైతృక సంపదను కబళింపజూచిన ఆతతాయులైన దుర్యోధనాదులను హతమార్చిన పిమ్మట తన తమ్ములతో కూడి రాజ్యమును ఎట్లు పాలించెను, ఏమేమి చేసెను, భోగములయడ ఎంతమాత్రమును ఆసక్తి లేనట్టి యుధిష్ఠిరుడు రాజభోగముల మధ్యన యుండి కూడా రాజ్య పరిపాలనము ఎట్లు నెరపెను. సూతుడు నుడివెను. వెదురు కర్రలు ఒకదానిని మరియొకటి రాసుకొనుట వలన ఏర్పడిన అగ్ని ఆ వెదురు వనమునే కాల్చివేసినట్లు కౌరవ పాండవుల మధ్య చెలరేగిన కలహాగ్ని కురువంశమునే దాదాపు తుడిచిపెట్టెను. ఆ వంశమును ఉద్ధరించుటకై శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును రాజ్యాభిషిక్తుని గావించి మిక్కిలి తృప్తిపడెను. భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడు కావించిన ఉపదేశముల ప్రభావమున ధర్మరాజు యొక్క అంతఃకరణమునందు విజ్ఞానము ఉదయించి అతని భ్రాంతి తొలగెను. భగవానుని అండదండలతో అతడు సాగర పర్యంతము గల రాజ్యమును ఇంద్రుని వలె శాసించెను. అతని సోదరులైన భీమార్జున నకుల సహదేవులు పూర్తిగా ఆయన ఆజ్ఞలను పాటించుచుండిరి. యుధిష్ఠిరుని రాజ్యమునందు వర్షములు సకాలములో కురియుచుండెను. భూతలము సస్యశ్యామలమై అభీష్ట వస్తువులను పుష్కలముగా ఉత్పన్నమనర్చుచుండెను. పెద్ద పెద్ద పొదుగులు గల గోవులు గోశాలలో సమృద్ధిగా పాలను ఇచ్చుచుండెను. నదులు, సముద్రములు, పర్వతములు, వృక్షములు, లతలు, ఓషధులు మొదలగునవి అన్నియును ప్రతి ఋతువునందును యథేష్టముగా తమ ఉత్పత్తులను సమకూర్చుచుండెను. అజాతశత్రువైన యుధిష్ఠిరుని రాజ్యమునందు ఏ ప్రాణికిని ఆదివ్యాధి క్లేశములు గాని ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక బాధలు గాని కలుగకుండెను. శ్రీకృష్ణ భగవానుడు తన సుహృదులను ఓదార్చి వారి శోకమును తొలగించుటకును తన సోదరి అయిన సుభద్రకు తృప్తిని గూర్చుటకును కొన్ని మాసములు హస్తినాపురమునందే గడిపెను. ఆ పరమాత్మ ద్వారకకు వెళ్ళుటకై ధర్మరాజు యొక్క అనుమతిని కోరెను. ఆ మహారాజు ఆయన వియోగమునకు తట్టుకొనలేకుండెను. అయినను ఆయన ఆ ప్రభువును హృదయమునకు హత్తుకొని ఆ స్వామి యొక్క ద్వారక ప్రయాణమునకు ఆమోదించెను. సమాన వయస్కులైన వారు ఆ స్వామిని ఆలింగనమనర్చుకొనిరి. చిన్న వయస్సులు గలవారు ఆయనకు ప్రణమిల్లిరి. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునకు ప్రణమిల్లి కౌగలించుకొని ఆయనను వీడ్కొని రథమును అధిరోహించెను. అప్పుడు సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యూత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొదలగు స్త్రీలు అందరూను శ్రీకృష్ణుని ఎడబాటునకు తట్టుకొనలేక ఆవేదన చెందిరి. దుస్సాంగత్యము నుండి బయటపడిన విజ్ఞుడు సత్పురుషుల సాంగత్యమును కోల్పోవుటకు ఇష్టపడడు. అట్టి వివేకి అయిన వాడు భగవంతుని యొక్క యశోవైభవ గాథలను ఒక్కసారి విన్నను ఆ స్వామికి దూరమగుటకు ఇష్టపడడు. ఇట్టి స్థితిలో శ్రీకృష్ణ ప్రభువు యొక్క దర్శనము, స్పర్శ ఆనందము, సల్లాపము, శయనము, ఆసనము, భోజనము మొదలగు వాటితో కలసిమెలసి మసలుకొనిన పాండవులు ఆ స్వామి ఎడబాటను ఎట్లు సహింతురు? ఆ సమయమున వారి గుండెలు నీరైపోచుండెను. ఆ స్వామి ఎడల పెనవైచుకొనిన స్నేహబంధ కారణముగా ఆయన వైపే కన్నులప్పగించి చూచుచుండిరి. వారి మనస్సులు ఆయన వెళ్ళిన వైపే అనుసరించుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు బయలుదేరు సమయమున ఆయన బంధుగణములోని స్త్రీలకు ఉత్కంఠ కారణముగా నేత్రముల నుండి ప్రేమాశ్రువులు పొంగి పొరలుచుండెను. ఆత్మీయులు పయనించు సమయమున దుఃఖించుట శుభశకునము కాదని అతి కష్టము మీద కన్నీటిని ఆపుకొనుచుండిరి. శ్రీకృష్ణ భగవానుని ప్రయాణ సమయమున మృదంగములు, శంఖములు, భేరీలు, వీణావాద్యములు, మద్దెలలు, కొమ్మువాద్యములు, దుందుభులు, తప్పెటలు, గంటలు మొదలగునవి మ్రోగసాగెను. శ్రీకృష్ణుని దర్శనమునకై తహతహపడుచున్న కురువంశ స్త్రీలు ప్రాసాదముల మీదికి చేరి
ప్రేమ, లజ్జ, చిరునవ్వులతో కూడిన చూపులతో చూచుచూ ఆ స్వామిపై పుష్పవర్షమును కురిపింపసాగిరి. ఆ సమయమున ప్రియతముడగు కృష్ణ భగవానుని ప్రియమిత్రుడైన అర్జునుడు రత్నములు పొదిగిన దండము తోడను ముత్యాలు కూర్చిన పేరులతో ఒప్పుచున్న శ్వేతఛత్రమును పట్టుకుని ఉండెను. ఉద్ధవుడు, సాత్యకి ఆ స్వామికి ఇరువైపులా నిలబడి జాగరూకులై వింజామరలను వీచుచుండిరి. మార్గములో అన్ని వైపుల నుండి జనులు ఆ పురుషోత్తమునిపై పుష్పములను వర్షించుచుండిరి. అచ్చటచ్చటా చేరిన బ్రాహ్మణోత్తములు వేదాశీర్వచనములను పలుకుచుండిరి. అవి షడ్గుణైశ్వర్య సంపన్నుడైన భగవంతుని గుణగణములకు తగినట్లు ఉండెను. కానీ అనిర్వచనీయమైన నిర్గుణ స్వరూపము ఎలాంటి గుణములతో చెప్పుటకు సాధ్యపడదు. పవిత్రమగు కీర్తి వహించిన ఆ పరమపురుషుని యందే తమ మనస్సులను నిలుపుకొనియున్న హస్తినాపుర స్త్రీలు తమలో తాము సంభాషించుకొనుచుండిరి. వారి మాటలు వినసొంపుగా నుండి అందరి మనస్సులను శ్రీకృష్ణుని వైపే ఆకర్షించుచుండెను. వారందరూ ఇట్లు పరస్పరముగా మాటలాడుకొనుచుండిరి. సఖులారా, ఆ సనాతన పరమపురుషుడే ఈ శ్రీకృష్ణుని రూపములో అవతరించినాడు. ఆ పరబ్రహ్మము ప్రళయకాల సమయమున అద్వితీయమైన తన నిర్విశేష నిర్గుణ స్వరూపమున స్థిరుడైయుండును. అప్పుడు జగత్సృష్టికి మూలమైన త్రిగుణములు కూడా ఉండవు. విశ్వాత్మకుడైన ఆ పరమేశ్వరుని యందు జీవులు అన్నియును లీనమై ఉండును. మహత్తత్వాది సకల శక్తులను తమ కారణమైన అవ్యక్తములో సుప్తమయ్యుండును. ఈ పరమాత్మయే తన కాలరూపమైన శక్తిని ప్రేరేపించి తన అంశలైన జీవులను వాటిని మోహములో ముంచివేయు మాయను ప్రకటితమొనర్చెను. ఎట్టి నామరూపములును లేని వాటికి నామరూపములను కల్పించి స్వయముగా సృష్టి నిర్మాణమునకు కారణమైన ప్రకృతిని అనుసరించెను. వ్యవహారమును గూర్చి శాస్త్రములను కూడా తన సంకల్పము ద్వారా రచించెను. ఈ శ్రీకృష్ణుడే స్వయముగా సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ పరమాత్మ. ఈ స్వామి సాక్షాత్కారమునకై విద్వాంసులు తమ ఇంద్రియములను వశపరచుకొని ప్రాణాయామాది సాధనల ద్వారా అన్వేషించుచుందురు. వారి శుద్ధ అంతఃకరణమునందు భక్తి కుదురుకొని అది సత్వగుణయుక్తమైనప్పుడు ఈ ప్రభువు యొక్క అనుగ్రహము వలన వారికి సాక్షాత్కారము కలుగును. అట్టి పరమాత్ముడే ఇప్పుడు మన ముందున్నాడు. బుద్ధిని శుద్ధము చేయదగినవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే కాని ఆ యోగ సాధనలు కావు కదా. సఖీ, పురాణ పురుషుడైన ఈ పురుషోత్తముని యొక్క లీలాగాథలను వేదములు ప్రస్తుతించినవి. అట్లే గోప్యములైన ఇతర శాస్త్రములయందు వ్యాసాది మహర్షులు వాటిని వర్ణించిరి. ఈ అద్వితీయ పరబ్రహ్మమే తన లీలల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను గావించును. కానీ వాటి యందు ఎక్కడ ఆసక్తుడుగాడు. తామస స్వభావము గల రాజులు అధర్మపరులై తమ పొట్ట నింపుకొనినప్పుడు ఈ ప్రభువే సత్వగుణమును స్వీకరించి తన షడ్గుణైశ్వర్య సంపదను ప్రకటించును. ప్రతి యుగమునందును లోక కళ్యాణమునకై పెక్కు అవతారములను దాల్చి ఐశ్వర్యమును, సత్యమును, భూతదయను, కీర్తిని నిలబెట్టును. అహో, ఈ యదువంశము మిగుల శ్లాఘనీయము. ఏలయన లక్ష్మీపతి అయిన పురుషోత్తముడే శ్రీకృష్ణునిగా అవతరించి ఆ వంశమును పవిత్రమునర్చెను. పుణ్యధాత్రి అయిన వ్రజభూమి కూడా ఎంతయో ధన్యమైనది. ఈ స్వామియే తన శైశవ కిశోరావస్థలయందు అందు సంచరించి దానిని శోభిల్లజేసెను. ఆహా, ఏమీ ఆశ్చర్యము! శ్రీకృష్ణ నివాస స్థానమగుట వలన ద్వారకా నగరము కూడా ఈ భూమండలమునకు మిగుల పవిత్రతను, చిరకీర్తిని చేకూర్చినది. ఇది మిక్కిలి ఆనందదాయక విషయము. ఈ నగరము స్వర్గవైభవమును తలదన్నుచూ ఈ పృథ్వీ యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయుచున్నది. ఇచటి ప్రజలు కూడా ఎంతయో భాగ్యశాలులు. తమ ప్రభువైన శ్రీకృష్ణుని అనుగ్రహమును కోరి అతని దరహాసపూర్వక కృపను చిందించు ముఖ కమల భంగిమలను అచటి ప్రజలు నిత్యము దర్శించుచుందురు. సఖీ, ఈ స్వామి చేపట్టిన స్త్రీలు వ్రతములు, స్నానములు, హోమములు మొదలగు వాటి ద్వారా ఈ పరమాత్మను నిశ్చయముగా ఆరాధించే ఉండవచ్చును. ఏలయన వారు నిరంతరము ఈ ప్రభువు యొక్క అధరామృతమును గ్రోలుచునే ఉందురు.
వారి భాగ్యమును స్మరించినంత మాత్రముననే వ్రజాంగనలు ఆనందములో తేలియాడుదురు. ఈ పురుషోత్తముడు స్వయంవరమునందు గర్వితులైన శిశుపాలాది రాజులను ఓడించి తన బాహుబలముచే రుక్మిణీదేవిని పరిణయమాడెను. ఇతని పుత్రులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు, ఆంబుడు మొదలగువారు 8 మంది పట్టపురాణులు, నరకాసురవధానంతరము చెర నుండి విముక్తి పొందిన రాజకన్యలు, వీరందరూ మిగుల ధన్యజీవులు. ఈ ఎలయన ఈ వనితలు ఎల్లరునూ పవిత్రత కరువైన అస్వతంత్రులై మ్రగ్గుచున్న స్త్రీ జీవితములను ధన్యమనర్చి వాటికి వన్నెగూర్చిరి. వీరి మహత్వమును ఎంతని వర్ణింపవచ్చును. కమల నయనుడైన శ్రీకృష్ణ పరమాత్మయే వీరికి పతిదేవుడైనాడు. ఈ స్వామి వివిధములగు శృంగార చేష్టలతోడను పారిజాతాది ప్రియవస్తువుల కానుకలతోనూ వారి హృదయములలో ప్రేమానందములను ఎంతయో ఇనుమడింపజేయుచుండును. ఈ స్వామి ఒక్క క్షణ కాలము కూడా వారిని విడిచి దూరముగా ఉండడు. హస్తినాపుర స్త్రీలు తమలో తాము ఈ విధముగా చర్చించుకొనుచుండగా శ్రీకృష్ణ భగవానుడు ప్రేమపూర్ణములై తన దరహాస దృష్టులతో వారిని అభినందించుచూ అచటి నుండి బయలుదేరెను. అజాతశత్రువైన ధర్మరాజు శ్రీకృష్ణునిపై గల ప్రేమాధిక్యముచే ఆయనను శత్రువులు ఎవరైనను మార్గమధ్యమున ఎదుర్కొందురేమో అని శంకించి రక్షణకై చిత్రంగ బలములను తోడుగా పంపెను. ఆయనపై పెనవైచుకునిన ప్రేమ వలన పాండవులు ఆ పరమాత్మను చాలా దూరం అనుసరించిరి. ఆ స్వామి ఎడబాటునకు వారు వ్యాకుల చిత్తులై ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు వారికి పలు విధముల నచ్చజెప్పి వారిని వెనుకకు పంపివైచెను. పిమ్మట సాత్యకి, ఉద్ధవుడు మొదలగు ప్రియమిత్రులతో గూడి ఆ ప్రభువు ద్వారకకు తన ప్రయాణమును కొనసాగించెను. సౌనక మహర్షి వారు కురుజాంగల, పాంచాల, సూరసేన రాజ్యములను, యమునా తీరమున గల ప్రదేశములను, బ్రహ్మవర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ భూములను దాటి సౌవీర, ఆభీర దేశములకు పశ్చిమమున గల ఆనర్త దేశమునకు చేరిరి. ఎక్కువ దూరము పయనించి ఉండుట వలన ఆ స్వామి యొక్క రథాశ్వములు కొద్దిగా బడలినట్లుండెను. మార్గమధ్యమున అచ్చటచ్చట గల జనులు ఉపాహారముల ద్వారా ఆ స్వామిని సత్కరించిరి. సాయం సంధ్యా సమయమగుట వలన ఆ ప్రభువు రథము నుండి దిగి ఒక జలాశయము కడ సంధ్యావందనమును ఆచరించెను. సూర్యాస్తమయ సమయమున వారు ద్వారకా నగర సమీపమునకు చేరుకొనిరి. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 10వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.